చూసినారా, ఇదే మా ఆవులు. నేను ఒక ఇల్లు కట్టి అనేసి చిన్నగా ఆశనకి చూడు ఎలా ఉన్నాయి అనేసి సీటికలు దాంట్లో పనుకునేదానికి చాలా కష్టమవుతున్నాయి. నేను ఆవులకి ఒక ఇల్లు కట్టియాలనేసి ఒక సర్దేసి నాకే బేజారు అవుతున్నాయి. చీటికల్లో దాంట్లో పాపం ఆవులు చాలా కష్టపడతాయి పనుకునే దానికంటే చీటికలు ఈగులు అన్నిట్లో. అందుకే నేను ఒక షెడ్ కట్టించినాక వాళ్ళకి ఫ్యాన్లు వేసి ఇస్తాను, అన్నీ ఫినిష్ చేయిస్తాను. ఫ్యాన్లు అంతా వేసి వాళ్ళకి బాగా మంచి వసతి చేయిస్తాను. నేను ఆవులకి ఎట్టయినా ఒక ఇల్లు కట్టిస్తాను అనేసి కొంచెం అన్నీ కట్టేసినాను. ఇంకా 2 days 3 days పని ఉంది, ఫినిష్ చేస్తాను. ఇంకొక ఈ మంత్లోగా ఫినిష్ చేస్తాను. నాకే బేజారు అవుతున్నాయి ఆవులు చూస్తూ ఉంటే. చీటికలకు దాంట్లో పనుకోవాలంటే చాలా అయినంత త్వరలో ఫినిష్ చేస్తాను. చాలా కష్టంగా ఉంది ఆవులు చీటికల్లో దాంట్లో పనుకునేదానికి చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ ఫినిష్ చేసినాను. ఇంకొక 2 days 3 days పని ఉంది, షెడ్ పని. ఈ మంత్లో నేను అంతా క్లీన్ చేస్తాను. వాళ్ళకి మంచి వసతి చేసి నేను బాగా ఫ్యాన్లు అంతా పిచ్చేసి బాగా దానికి నేను ఆవులకి మంచిగా చేసి పెడతాను. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆవులంతా చూసి మనం మాత్రం వసతిగా బాగుంటాము. ఆవులకి ఎందుకు చీటికల్లో దాంట్లో ఈగిల్లో దాంట్లో పాపం గంధంలో అంతా పనుకుంటుంటాయి. అందుకే వాళ్ళకి నేను ఒక మంచి వసతి చేసేయాలనేసి నేను ఈ పని ఎత్తుకున్నాను. ఆల్రెడీ ఫినిష్ అయ్యింది పని. ఇంకొక 2 days 3 daysలో పని ఫినిష్ అయిపోతుంది. ఈ మంత్లోగా నేను ఎట్టయినా ఫినిష్ చేయిస్తాను. అప్పుడు వాళ్ళకి నేను బాగా మంచి వసతి చేసి ఫ్యాన్లు అంతా పిచ్చేసి అన్నీ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.